హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగే మా మమ్మీకి హాలిడే అని కొంచెం లేట్గా లేచాము. లేయంగానే పెసరట్టు తిని ఇంకా మంచిగా ఒక మూవీ వస్తుంటే మూవీ చూస్తూ థ్రెడ్ బ్యాంగిల్స్ మేము ట్రై చేసాము. బ్లాక్ థ్రెడ్ బ్యాంగిల్ ఆల్రెడీ మేము ఒకటి ట్రై చేసాము, అది బాగుందని నేను మళ్ళీ ఇంకోటి కూడా ట్రై చేశాను. ఇది మొన్న మేము ఈ స్టోన్స్ మీషోలో తీసుకున్నాము. 100 రూపీస్కే. క్వాలిటీ అయితే చాలా బాగుంది. థ్రెడ్ బ్యాంగిల్స్ మేము ఎప్పుడు నేర్చుకున్నామంటే కోవిడ్ టైంలో నేర్చుకున్నాము మేము ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం. ఫస్ట్ మా మమ్మీ చేసింది. ఫస్ట్లో నాకైతే అసలు వచ్చేది కాదు. తర్వాత నేను మెల్లగా నేర్చుకుని నాకు నేనుగా నా బ్యాంగిల్స్ని నేనే డిజైన్ చేసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ డిజైన్స్ అన్నీ నేను గూగుల్లో నుంచే రెఫరెన్స్ పిక్స్ తీసుకుని వాటిని చూసి నేను డిజైన్ చేసుకున్నాను. ఎక్కువగా బ్లాక్ అవుట్ఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను బ్లాక్ బ్యాంగిల్ని ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. మా మమ్మీ రెడ్ బ్యాంగిల్ చేద్దామంది, కానీ నాకు బ్లాక్ అవుట్ఫిట్స్ ఎక్కువ ఉన్నాయని నేను ఫస్ట్ బ్లాక్ బ్యాంగిల్ చేసుకుందాం అనుకున్నాను. నెక్స్ట్ మేము రెడ్ బ్యాంగిల్ కూడా చేస్తాము, అది కూడా నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను మీకు. ఈ స్టోన్స్ అయితే బయట మనకి 5 గ్రామ్సే, 5 గ్రామ్స్, 10 గ్రామ్స్ 60 రూపీస్, 70 రూపీస్ వస్తాయి. కానీ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడలు 50 మొత్తం కలిపి 100 అట్లా పడింది మాకు. బయట కంటే చాలా వర్త్. 6 మోడల్స్ వచ్చినాయి. ఇది మా చోటు, నా ఫేవరెట్ పెట్, మేము పెంచుకునే క్యాట్. దానికి రాఖీ కట్టాను. ఒక రాఖీ మిగిలిపోయింది. యాక్చువల్లీ దీన్ని కట్టాలనుకున్నాను, తర్వాత ఈరోజు గుర్తొచ్చింది నాకు, కట్టించుకుంది. నేను ఏం చేస్తున్నా, మేము ఎక్కడున్నా సరే మా పక్కనే పడుకుంటుంది. మేము ఏ ఫుడ్ తిన్నా సరే దానికి పెడతాము, అది కూడా ఫుడ్ తింటుంది. దానికి పప్పు అంటే చాలా ఇష్టం, మా మమ్మీ లాగా. చికెన్, ఇంకా నేను ఏది తిన్నా, ఈవెన్ స్నాక్స్, కుర్కురే కూడా తింటుంది అది. అండ్ ఫైనల్లీ బ్యాంగిల్ డిజైన్ అయిపోయాక ఇలా ఉంది. గమ్ము ఎండడానికి మేము సెమీ సన్లైట్లో పెట్టాము. ఆ తర్వాత ఇట్లా ఉంది బ్యాంగిల్ వచ్చేసి. నాకైతే ఫైనల్గా ఎంత నచ్చిందో బ్యాంగిల్, చాలా క్యూట్గా ఉంది చూడడానికి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వేరే మోడల్లో కూడా మేము బ్యాంగిల్స్ చేయడానికి ట్రై చేస్తాము. మా మమ్మీకి హాలిడే ఉన్నప్పుడు మేము తప్పకుండా ట్రై చేస్తాము. ఆఫ్టర్నూన్ నేను పన్నీర్ కర్రీ చేసాను. మా మమ్మీకి చాలా ఇష్టం నేను చేసే పన్నీర్ కర్రీ. పన్నీర్ కర్రీ చేసి ఫుల్గా నేను తినేసాను. మా మమ్మీకి కూడా చాలా బాగా నచ్చిందని చెప్పింది పన్నీర్ కర్రీ. నేను యూట్యూబ్లోనే చూసి కర్రీస్ అన్నీ నేర్చుకున్నాను. ఈవినింగ్ కొంచెం వర్క్ ఉండి నేను, మా మమ్మీ, మా డాడీ పంటుమిల్లి వెళ్ళాము. కొంచెం షాపింగ్ చేసుకున్న తర్వాత గోల్డ్ షాప్కి కూడా వెళ్ళాము. మధ్యలో ఫ్రూట్స్ కూడా కొనుక్కున్నాము. నేను ఇంటర్లో ఉన్నప్పుడు అసలు ఫ్రూట్స్ తినేదాన్ని కాదు, పెట్టిన ఫ్రూట్స్ కూడా పడేసేదాన్ని. ఇప్పుడైతే డైలీ ఒక ఫ్రూట్ అయినా తింటున్నాను. తర్వాత ఇంటికి వచ్చేసాక ఆ బ్యాంగిల్ని ట్రయల్ వేయడం మర్చిపోయానని ఆ బ్యాంగిల్తో చిన్న వీడియో క్లిప్పింగ్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను, చూడండి. అలాగే ఈవినింగ్ కొన్ని వీడియో ఎడిటింగ్స్ ఉంటే వీడియో ఎడిటింగ్స్ చేసుకుంటూ నేను ఫ్రూట్స్ తిని అలా డేని ఎండ్ చేశాను. బాయ్ గైస్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.